అంకురగొండ రామకృష్ణ గారు నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఆఫర్ లెటర్ ఇంకోటి కూడా మీకు ముఖ్యమైన బ్యాంక్ కంపెనీ దగ్గరలో ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా తరివేశాడు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ సూచకంగా మరి ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం భార్గవి ఎన్, నెక్స్ట్ సాయి దిలీప్, సాయి దిలీప్, సాయి దిలీప్, వెంకయ్య, నరసయ్య, నరసయ్య అమర్రాజా గ్రూప్ కి సెలెక్ట్ అయినారు. కంపెనీ హెచ్ఆర్ ఉంటే కొంచెం ఫ్రెండ్లీ రండి సార్. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన దిశలో ఈ ప్రభుత్వం పిల్లలకి అందుబాటులోకి ఉద్యోగాలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు చదువుతారో అదే కాలేజీలోనే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటటువంటిది ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కానుక. ఈ ఉద్యోగ మేళకు దాదాపుగా 13 కంపెనీలు వచ్చున్నాయి. అన్ని కూడా నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలే. వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నారు. దాదాపుగా పోయిన ఉద్యోగ మేళలో 500 మంది దాకా ఉద్యోగ అర్హత సాధించినారు. ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కలగాలని, మీరంతా కూడా మంచి ఉద్యోగాల్లో చేరి ఉన్నత భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారికి మరొకసారి కళాశాల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అవార్ సత్యం గారికి, ఇంకా నాయకులకు, విద్యార్థులకు, అదేవిధంగా ముందున్నటువంటి మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం గతంలో ఏమైతే చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. 20 లక్షలు కాదు, 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు పరిశ్రమలు ఎందుకు రావడం అనేది కూడా మీకు తెలుసు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఈ రోజు పరిశ్రమలు పెట్టాలంటే వచ్చి భయపెడతా ఉన్నారు. మళ్ళా ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంటని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే దానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు ఒకటే వాళ్ళకి హామీ ఇస్తున్నాడు. ఇంకా సమస్య లేదు, విద్యార్థులు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాం, మీరు వచ్చి మా దగ్గర పరిశ్రమలు పెట్టండి. మనం ఈరోజు ₹1 ఒక ఎకరా ల్యాండ్ ఇస్తా ఉన్నాం. ₹1 మీకు తెలుసో తెలీదు. పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రభుత్వం ఎకరా ₹1 ఇచ్చి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు కూడా అందరికి తెలియాలి, మనకి యువత ఖాళీగా ఉంటున్నారు, పేదవాళ్ళు అప్పులు చేసి చదివించుకున్నారు, వాళ్ళ బిడ్డలు ఖాళీగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈ రోజు మన కూటమి ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మన యువక నాయకుడు లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ ఒకటిగానే ఉందని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. అందుకని ఈరోజు బయట దేశానికి వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చి ₹1 ఈరోజు మనం ల్యాండ్ కూడా ఇస్తా ఉన్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం గతంలో కూడా మినీ జాబ్ మేళాలు 7 పెట్టాం. మళ్ళా మెగా జాబ్ మేళాలు ఇది 4వది. అందులో ఆ రోజు మంది అటెండ్ అయితే అందులో ఈరోజు 512 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏంటంటే వాళ్ళ టెస్ట్లో పెట్టి అన్ని చేసుకొని, అందుకని ఇప్పుడు మనకి 800 పైగా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి కూడా మరి ఈరోజు 13 MNC కంపెనీలు రావడం జరిగింది. వాళ్ళు అన్ని రకాలుగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. 5వ తరగతి నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఉండకూడదనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకని కంపెనీలు పిలిపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించి అన్ని చేస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళ జరుగుతూ ఉంటారు. ఈరోజు కొంతమంది సెలెక్ట్ అవుతారు, కాని వాళ్ళు మళ్ళా ప్రయత్నం చేయాలి. మీ అందరికీ తెలుసు, నేను ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒక IAS పాస్ అవ్వాలంటే అటెంప్ట్ ఒకేసారి కాదు. మరి ఒక అమ్మాయి ఫస్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ టైం ఫెయిల్ అయింది, థర్డ్ టైం కొట్టింది. నా గోల్ ఒకటి, నేను IAS కావాలని చెప్పని పట్టుదలగా ఉండింది. పట్టుదలగానే ఆమె సాధించింది. కాబట్టి మనలో కసి ఉండాలి. ఈ రోజు మనం సెలెక్ట్ కావాలంటే మన రేపటి దినవాది ఉంటుంది. ఖచ్చితంగా అందరికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైనా అవసరమైతే నా దగ్గర రావచ్చు చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చి దాన్ని లేదు మీరు ఉండాల్సిందని చెప్పనేసి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేసి ఈరోజు దాన్ని నిలిపాడు. అంటే ఉన్న కంపెనీని కూడా తరవేసే పరిస్థితి ఏర్పడిపోయింది. లేకపోతే ఆ కంపెనీ ఈరోజు తెలంగాణకి వెళ్ళిపోతుంది. దానిలో కూడా మన వాళ్ళు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను నిన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, మా సీఎంకి లెటర్ ఇచ్చా. ఏమని, ఈ విధంగా మా ఏరియాలో పరిశ్రమలు లేని దానివల్ల మా వాళ్ళు ఏ శ్రీసిటీకో, శ్రీసిటీ 70 కిలోమీటర్లు మ్యాన్పూర్ పోతున్నారు. మ్యాన్పూర్ కూడా 40 కిలోమీటర్ల పైన ఉంటుంది. కాబట్టి మా దగ్గరలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పున్నా. కాబట్టి ఈసారి ఏది వచ్చినా కానీ మనకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా.